రోజు కూడాను ఆ చిన్ని కృష్ణుని యొక్క రూపాన్నే మన మనస్సులో నింపుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాం మనం. అలాంటి ఓ కిషోర, ఓ బాలుడా, లీలాయతాభ్యాం అని అన్నాడు. అంటే ఏమని అర్థం? మా మీద ఉండేటువంటి ప్రేమ చేత చల్లనైనటువంటి కనుచూపులు కలిగినటువంటి స్వామి, ఆయనకి ఎంత ప్రేమ మన మీద. ఈ ప్రేమంతా రంగరించి ఆ కంటి లోపల పోసేశాడు. ఆ కంటితో ఒక్కసారి మమ్మల్ని చూసావంటే ఈ జన్మ ధన్యమైపోయేనే. లీలాయతాభ్యాం రసశీతలాభ్యాం అని అన్నాడు. ఆ అనురాగంతో, ఆ ప్రేమతోటి చల్లనైనటువంటి చూపులు కలిగినటువంటి ఓ స్వామి, నీలారుణాభ్యాం అన్నాడు. ఒకవైపేమో నల్లగాట, ఇంకొక వైపేమో ఎర్రగా ఉండేటువంటి కళ్ళు అన్నాడు. ఎందుకని? ఈయన కళ్ళు నల్లనైనటువంటి కళ్ళే, కానీ ఆ కళ్ళకి యొక్క కొనలు ఉన్నాయి చూసారా, అక్కడ ఒక రకమైనటువంటి ఎరుపు జీర ఉంటుంది. ఈ ఎరుపు జీర ఆ మనిషిలో ఉండేటువంటి సార్వభౌమత్వానికి సూచన అని చెప్పి మనకి సాముద్రిక శాస్త్రం చెప్తోంది. మన మీద ఉండేటువంటి ప్రేమకి సూచన అన్నమాట అది. మనందరికీ స్వామి ఆయనే కదా. కాబట్టి నల్లనైనటువంటివి, దానితో పాటు ఎరుపు జీరగలిగినటువంటివి. నయనాంబుజాభ్యాం అన్నాడు. పద్మముల వంటి విశాలమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి వాడు. ఆలోకయేత్ అద్భుత విభ్రమాభ్యాం అని అన్నాడు. అద్భుత విభ్రమాభ్యాం అని అంటాడు. అంటే దాని యొక్క అందం ఎంతని చెప్పం? ఆశ్చర్యకరమైన అందం, అనుపమానమైనటువంటి అందం, ఇంత గొప్ప సౌందర్యం కలిగినటువంటి కళ్ళు అవి. ఆ కళ్ళు చూస్తే చాలు కదా, ఇంకేం కావాలి మనకి. కాబట్టి అంత గొప్ప సౌందర్యం కలిగినటువంటి ఆ స్వామి యొక్క అద్భుతమైన కంటి సౌందర్యం ఏదైతే ఉందో ఆ సౌందర్యం మాకు లభించాలి కదయ్యా. బాలకదా కారుణిక కిషోర, అలాంటి ఈ కరుణ కలిగినటువంటి ఈయన కదా ఆలోకయేత్, ఎప్పుడు చూస్తాడో ఆ స్వామి నా మీద, ఆయన యొక్క దయ నా మీద ఎప్పుడు పడుతుందో. ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాను నేను. నా ప్రేమంతా రంగరించి ఆయన ముందు పరిచిపెట్టాను నేను. మరి నా ప్రేమని ఆ స్వామి స్వీకరిస్తాడో లేదో సందేహం అవసరమా? ఏమక్కర్లా. నీ మనసులో నిజంగా ప్రేమ అనేది ఉంటే అవశ్యం ఆయన స్వీకరించేస్తాడు. స్వీకరించడంలో ఇసుమంత కూడా ఆలస్యం అనేటువంటిదే ఉండదు ఆయన దగ్గర. కాబట్టి అలాంటి జగన్మోహనాకారుడైనటువంటి ఆయన తన అద్భుతమైనటువంటి లీలా వినోదాలన్నిటినీ కూడాను, చిలిపి చేష్టలన్నిటినీ కూడాను తన కంటి లోపలనే దాచుకొని ఉన్నటువంటి ఆయన తన చల్లని చూపులతో మన శరీరం మొత్తానికి కూడా చల్లదనాన్ని చేకూర్చేటువంటి ఆ స్వామి తన కంటి చూపుని మన మీద ప్రసరింపచేస్తే ఈ జన్మ ధన్యమైపోదా? అలా జన్మ ధన్యమవ్వాలని చెప్పి ఆ స్వామిని ప్రార్థన చేస్తూ రేపు మరొక రీతిలో ఆ స్వామిని ప్రార్థించడానికి మరలా కలుసుకుందాం. అంతవరకు స్వస్తి.